కేవీపీఎస్ జిల్లా నాయకులు కుర్ర మహేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఎంఆర్పిఎస్ నాయకులు మీసాల సురేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. చాలామంది ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పార్టీల సన్మాన గ్రహీత యొక్క జీవిత విశేషాలతో కూడిన గౌరవనీయులు శ్రీ హరికోట్ల రవి గారు, జిల్లా రిజిస్ట్రార్, వరంగల్. వ్యక్తి వికాసం, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత. సందర్భం: మానుకోట ప్రాంతంలో పరిచయం అవసరం లేని పేరు హరికోట్ల రవి గారు. ఈ ప్రాంత ప్రజలతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆయన రవి సారుగా, సబ్ రిజిస్ట్రార్గా బాగా సుపరిచితులే. 12 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించి పదోన్నతితో బదిలీపై మానుకోట వీడుతున్న సందర్భంగా ఆత్మీయులచే నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభ. అరే వెనక్కి రావే. ఇద్దరు కలిపేయండి, ఇద్దరు కలిపేయండి. సూర్యతేజ అనే 2 కుమారులను పొందినారు. 2002లో సుధాకర్మా మాలి వెంకన్న గారు, అదేవిధంగా వెంకన్న గారు, మిగతా పేరున అందరికీ, నాకు వైస్ చైర్మన్ గారు, నాకు పేర్లింగ మిగతా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ప్రదక్షించారు. వేదికను ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ శాఖల
నుంచి వచ్చిన ఉద్యోగులు మరియు నాయకులు, పాత్రికేయులు అందరికీ నా యొక్క నమస్కారములు. నిజంగా ఒక వ్యక్తి బదిలైనప్పుడు ఏదో కార్యక్రమం సింపుల్గా ఒక ఆఫీస్లోనో లేకపోతే సింపుల్గా చేసుకుంటాను. కానీ ఇక్కడ చూసే వరకు నేను ఇది ఒక పెళ్లి కార్యక్రమమా లేకపోతే ఏ కార్యక్రమం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఒక పెద్ద సభలాగా అనిపిస్తున్నది. అంటే హరికొట్ల రవి గారు వాళ్ళ మనసులలో ఎంత మంచి కార్యక్రమం చేసి అట్లా మనల్ని సంపాదించగలిగారు. మనము ఏదో సంపాదిస్తాము, ఎన్నో సంపాదిస్తాము, కానీ మంచి మనస్సులలో మనము వాళ్ళ మనసులలో మంచితనం సంపాదించుకోవటం కష్టము. కానీ రవి గారు నిజంగా చెప్పాలంటే ఇంతమంది యొక్క ఆదరాభిమానాలు సంపాదించుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు. నేను 3 years క్రితం వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఇట్లా హరికొట్ల రవి గారు అన్నారు, మంచి వ్యక్తి సార్ అన్నారు. నిజమా అంటే నేను ఒకసారి కలిసినప్పుడు నిజంగా ఆయనను చూస్తే ఎట్లా అనిపించిందంటే ఒక సౌమ్యుడు, మంచి మనస్తత్వం గల వ్యక్తి, ఇతరులకు హెల్ప్ చేసే వ్యక్తిలాగా నాకు అనిపించింది. అంటే నేను కూడా హైదరాబాద్లో ఒక పని ఉందని చెప్పి నేను అడిగాను. అదెంత పని సార్ అన్నాడు సింపుల్గా. అంటే మొదలు మనిషిని ఎట్లా అంటే నిరుత్సాహపరచడు, అదే ఉత్తేజపరుస్తూ ఆ పని చేస్తాను అని చేయడానికి ప్రయత్నం చేస్తాడు కూడా. కాబట్టి మీరు ఇంతమంది ఇక్కడ ఆయన బదిలైందని అంటే వస్తున్నందుకు చాలా సంతోషము. ఆయన కూడా కృతజ్ఞతలండి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఇవి తప్పవు. కానీ మనము పోయేటప్పుడు అన్ని రోజులు మనం ఎన్ని రోజులు పనిచేసినామో అన్ని రోజులు మనం చేసిన మంచి కార్యక్రమాలే అందరిలో గుర్తుండిపోతుంది. కాబట్టి ఆయనకు ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్నందుకు కాకుండా అదేవిధంగా ప్రమోషన్ మీద పోతున్నాడు కాబట్టి మనమందరం సంతోషపడాలి. ఉద్యోగస్తులకు తప్పదు. అదేవిధంగా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ఆయనకున్న కోరిక ఏంటంటే ఒక ఏదో ప్రజలలోకి పోయి సేవ చేయాలని కోరిక ఉన్నది అని చెప్పి అందరూ అంటున్నారు. సో అదేవిధంగా కూడా నా కోరిక కూడా అదే. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి పోయి నా సొంతలకు నేను అడిగితే రవి గారు నాకు ఈ పని ఉందంటే నాకు కూడా హెల్ప్ చేయాలని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ. సో మీకు అన్ని విధాల మంచిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దిగ్విజయంగా పూర్తి చేసుకొని జిల్లా రిజిస్ట్రార్గా వెళ్తున్నటువంటి రవణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఒక వ్యక్తి 12 సంవత్సరాలు చేసి ఇంతమంది ప్రజా ఆదరణ పొందడం అనేది చాలా అరుదు. నిజంగా ఆయన చెప్పిన మాట్లాడుతుంటే నాకే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో మరొకసారి ఆయనకి ఇదే విధంగా జిల్లా రిజిస్ట్రార్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా మేడం గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరూ కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాటి ఈ యొక్క ఆత్మీయ పెట్టుకోలు అమ్మాను పెట్టుకోలు మిత్రుడు హరికొట్ల రవికుమార్ గారికి జరుగుతున్న యొక్క సందర్భంగా చేసిన ప్రజలందరికీ, నేను ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు శ్రీనివాస్ గారికి, వెంకన్న గారికి, ఒక ఆఫీసర్ ఒక దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరిని చూడలేదు. రవికుమార్ గారు ప్రతి ఒక్కరి నోట్లో నాలుకలాగా వారు చేసిన సర్వీసు ఎంతో గొప్పది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది వచ్చిందంటే దానికి వారి మంచితనానికి నిదర్శనం. నాకు దాదాపు వారు వచ్చిన దగ్గర నుంచి పరిచయం. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ నేను రియల్ ఎస్టేట్ చేసినాను. అప్పుడు వారితో ఎప్పటికీ కాంటాక్ట్ ఉండేది. ఏదైనా మ్యాక్సిమం హెల్ప్ చేసే విధంగా చేసిండ్రు. అదేవిధంగా ప్రతి ఒక్కరితోని గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసిన ఆఫీసర్గా వారు మంచి పేరు తెచ్చారు. వారు ఇంకా మంచి ఉన్నత పదవి వరంగల్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా వెళ్తున్నారంటే మళ్ళీ మనకు అందుబాటులో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వరంగలే కాబట్టి వేరే జిల్లాల కంటే కొంచెం కష్టం ఉండేది. వరంగల్ కాబట్టి మనందరికీ దాదాపు మళ్ళీ మనందరి కాంటాక్ట్లే ఉంటారు. వారు ఈ యొక్క
రిటైర్మెంట్ వరకు అయితే ఇంకా చాలా హైయెస్ట్ పొజిషన్ స్టేట్ అదే వస్తుందా డెఫినెట్ అదే కమిషనర్ గారా వారు కమిషనర్ కావాలని మేము అందరం కోరుకుంటాం. స్టేట్ లెవెల్లో కూడా వారు మంచి పేరు తెచ్చుకోవాలి. డెఫినెట్గా వారికి మహబూబాద్ అనేది వారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సాన్నిధ్యం ఉంది. అదే విధంగా వారు ఎక్కడున్నా మనందరికీ సర్వీస్ చేయాలని కోరుతా ఉన్నాం. చేస్తారు కూడా వారు, మనం అడగాల్సిన పని లేదు, వారు చేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడే ఎంతో సేవ చేసినారు. అదేవిధంగా పేర్లు గుర్తుపెట్టుకునే విధంగా వారి ఆ విధంగా వారికి అందరికీ ఫెమిలియారిటీ ఉంది. సార్ మేము ఎప్పుడైనా మా అవసరం ఉన్నప్పుడు మేము ఫోన్ చేసి అడుగుతాం సార్, తప్పనిసరి చేయాలి, చేస్తారు కూడా. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి అది నిరంతర ప్రక్రియ. అది తప్పనిసరిగా వాళ్ళు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని వారు కొంచెం బాధే ఉండొచ్చు, కానీ ఇంత అటాచ్మెంట్ ఇక్కడ మోబాద్లో ఉన్నంత అటాచ్మెంట్ వారికి ఇంత బహుశా ఎక్కడ లేదు కావచ్చు. ఎందుకంటే వారి మేజర్ లైఫ్ పీరియడ్ ఇక్కడ మోబాద్లో చేసిండ్రు. తర్వాత ఎక్కడైనా 2-3 ఏళ్ళు ఉంటారేమో, కానీ ఇక్కడ ఇంత లాంగెస్ట్ డ్యూరేషన్ అది దేవుడు సానుకూలించిండు. ఇక్కడ ఇంత లాంగ్గా చేసినందుకు వారికి ఒక మహబూబాద్ ప్రజల తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఎక్కడైనా మంచి సక్సెస్ అచీవ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మహబూబాద్ సబ్ రిజిస్టర్గా సుదీర్ఘకాలం సేవలు అందించి జిల్లా రిజిస్టర్గా పదవి మన ప్రమోషన్ తోటి పోతున్న దాన్ని పురస్కరించుకొని ఆత్మీయులందరూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు సుధాకర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినట్టు గౌరవనీయులు పెద్దలు మహబూబాద్ ఆర్డీఓ గారు, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత మన గౌరవనీయులు అరికోట్ల రవి గారు, వారి సతీమణి గారు, అదేవిధంగా పెద్దలు మహబూబాద్ తహసీల్దార్ గారు, అదే నమస్కారాలు. ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ముందున్న ఎవరు కూడా చిన్నోళ్ళు కాదు, వేదిక చిన్నది కాబట్టి ఇంతమంది పిలవలేకపోయినా కానీ, లేదా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే రవి సార్ గురించి మేము చెప్పగాల్సింది లేదు, ఎందుకంటే పెద్దలు అందరూ కూడా చెప్పారు వారి యొక్క మంచితనం, వారి యొక్క సర్వీసు, వారి అన్ని రంగాల్లో అంటే ఇంత అన్ని వర్గాల ప్రజల్ని కూడా 12 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఒక స్నేహితుడుగా భావించి అన్ని మెప్పించగలిగినటువంటి ఒక అధికారి ఎవరన్నా ఉన్నారు అంటే నాకు తెలిసి మహబూబాద్ మొత్తం నేనున్నటువంటి రాజకీయ జీవితంలో మొదటి వ్యక్తిగా అరికోట్ల రవి గారు ఉన్నారనే అతిశయోక్తి లేదు. అందుకు ఇంతకుముందే మా మిత్రుడు సుధాకర్ గారు చెప్పారు, ఆ స్థానాన్ని సంపాదించడం కోసం మా మహబూబాద్ తహసీల్దార్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అయితే వాస్తవంగా ఇక్కడ వచ్చినట్టు ఎవరు కూడా ఒక అధికారి ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు సహజంగా అందరూ కూడా పనిచేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎవరికి వాళ్ళగా సాధ్యమైనంత మేరకు వారితో పని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. కానీ అధికారి ఇక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్ అయిపోయి పోగానే ఈ విధంగా మనకు పని అయిందిగా, మనకేం పని లేదని చెప్పేసి అనుకునే ఒక స్వభావం జనరల్గా మనుషులలో ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినట్టు ఎవరు కూడా అధికారితో పని తీసుకోవడానికి వచ్చినట్టు కారు. అధికారి ఇక్కడి నుంచి పోతానని తెలిసినప్పుడు అయ్యో పోతుండా ఇక్కడ లేకపోయా కదా, ఈ సభలో నేను పాల్గొనాలి, ఈ సభలో నేను పాల్గొనకపోతే కరెక్ట్ కాదు, ఒక మంచి ఆఫీసర్ యొక్క వేడుకలు సన్మాన సభకు ఏదైతుందో మనం అందులో భాగస్వాములు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎవరికో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చినట్టు వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరికి కూడా వాళ్ళకు కార్డు పంపి ఆహ్వానించినట్టు కారు. అందరికి కూడా పేరు పేరున ఈ సన్మాన సభకు వచ్చేటువంటి మీ అందరికీ పేరు పేరున మనకి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆత్మీయత అంటే ఇదే, ప్రత్యేకంగా పిలిచి మీరు వస్తున్నారా అని పిలవడం అని వేరు. మనకు మనం సోషల్ మీడియాలో పెట్టేసి ఈరోజు మన సార్ గారి యొక్క సన్మాన సభ ఉంది, అందరూ ఆహ్వానితులే అని చెప్పాం. మనం చెప్పగానే అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం ఒక మంచి ఒక శుభ పరిణామం. మీ అందరికీ కూడా వాటి ఒక సర్వీస్ చేసినట్టు ఒక అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, లేదా ఒక ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఎవరైతే సర్వీస్ చేస్తారో ప్రజలకు, ఎవరైతే ప్రజల యొక్క కష్ట సుఖాల్లో భాగస్వాములు అయితే వాళ్ళని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అది ఒక మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేక కోసం ఏర్పడిందని గౌరవనీయులు ఆర్డీఓ గారు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఈ ఇందులో
వేసుకొని ఆ గార్డెన్లోనే పనిచేస్తూ ఉంటారు. నేను అంటాను, ఎందుకు సార్ మీకు అంత శ్రమ, ఎవరో ఒకరిని పిలుద్దాలేంటి గార్డెన్ చూడటానికి అయ్యి అంట. అలా కాదు, ఆయన పని ఆయనే చేసుకుంటారు. మమ్మల్ని అసలు ఏమి ఇబ్బంది పెట్టరు, ఎంతో సహాయంగా ఉంటారు. ఇంట్లో కూడా పిల్లలకు కూడా ఆయన లేపడం, పిల్లల్ని చదువుకోమని చెప్పడం. ఇంకా నేనే లేట్గా లేస్తా సార్ కంటే. ప్రతి విషయంలోనూ ఆయన సహకారం చాలా ఎక్కువ అండి. ఇంట్లో ప్రతి చిన్నది నాకు సహాయపడతారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ దేనికి కూడా ఎక్కువ అది చేద్దాం, ఇది చేద్దాం, ఎట్లా ఉందాం, అట్లా ఉందాం అని ఏముంటే అది తినేస్తారు. అది చెయ్యి, ఇది చెయ్యి అని కూడా ఏం అడగరు. పచ్చడిగా తినేస్తారు. పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటారు, సింప్లిసిటీగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేసి. అంతేనండి. అన్ని రకాలుగా సహాయపడుతున్నాయి. సార్ సింప్లిసిటీ అని మేడం చెప్పింది వాస్తవం. కూడా కింది స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి కింది స్థాయి వచ్చే క్రమంలో ఇంతకుముందు సాధశ్రీలు చెప్పినట్టుగా అభ్యుదయ భావాలతోటి మా రామన్న చెప్పినట్టుగా 2 పోరాటాల పురిటిగడ్డలు, అది ముదిగొండ కావచ్చు, ఉస్మానియా కిరటంగా కావచ్చు, ఎటువైపు చూసినా సారు అనువనువులో మొత్తం కూడా చైతన్యం, అది విప్లవాత్మకమైన చైతన్యంతో కూడినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం సార్ది. కాబట్టి అందరినీ ఆదరించగలిగిండు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా, రామప్రసాద్ సార్ చెప్పినట్టుగా సబ్ రిజిస్టర్ కాడిపై మాట్లాడే ధైర్యం లేనటువంటి వ్యక్తులలో ఈరోజు అది ఎవరైనా కానీ మధ్య బ్రోకర్, మనం ఓపెన్గా మాట్లాడాలంటే మధ్యలో ఏ బ్రోకర్ కానీ ఏ మధ్య ఉన్నటువంటి మీడియేటర్ కానీ లేకుండా డైరెక్ట్ సార్ కాడిపై సార్ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ పొలం సమస్య, లేకపోతే ఈ పట్ట సమస్య, ఈ సమస్య ఉంది, మాకు సాయం చేయండి సార్ అంటే డైరెక్ట్గా సార్ సాయం చేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ ఇంతమంది ఇంతసేపు అయినా కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారంటే సార్కున్న మంచితనం, ఆ గొప్పతనం ఏందో స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాదు సార్ చెప్పట్లేదు కానీ అనాథాశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల సార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉందండి. అది మనకు చెప్పట్లేదు, అది వాస్తవం. అది ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత నిరాదరణ గురిగాబడ్డటువంటి అమాయక జీవులు అనాథలు. అటువంటి అనాథలకు, వృద్ధులకు సార్ వచ్చేటువంటి చేయుత నిజంగా కూడా అది చాలా గొప్ప దార్శనికతకు నిదర్శనం. ఏదైతే అంబేద్కర్ తాను కష్టపడుతూ ఈ సమాజానికి వెలుగులు పంచాలని చెప్పి భావించిండో అదే రకంగా ఈ సమాజం దృష్టిలో సార్ ఏదో సంపాదించుకుంటాడు అనుకోవచ్చు, కానీ సార్ ఖర్చు పెట్టి ఎంతమంది సాయం చేస్తున్నారనే విషయాన్ని చాలా కొద్ది మందికి తెలుసు. కానీ ఈరోజు ఇంతమంది వచ్చినాక సార్ మంచితనం ఏదో స్పష్టంగా తేటతెల్లమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతమంది ఇంత పెద్దలు వివిధ మండలాల నుంచి కూడా ఈ చీకట్లో రావడం అనేది నిజంగా కూడా సంతోషదాయకంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి వర్గాల ఆశాజ్యోతి అందరివాడు నాకు ఎందుకు పెట్టినాం అంటే ఇక్కడ ఒక కోణం, అది ఒక కుల కోణం కాదు, సామాజిక కోణం కాదు, ఆర్థిక కోణం కాదు, లేక ఉద్యోగ కోణం కాదు, అందరి వాడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మిక్స్డ్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్స్ లా లెక్క ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అందరి వాడుగా ఉన్నటువంటి మన సారు సన్మాన గ్రహీత శ్రీ హరికోట్ల రవి సార్ గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. సార్ యొక్క తండ్రి హరికోట్ల చిన్నప్ప గారు, వారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు వివిధ జిల్లాలలో కూడా మా ద్వారా కానీ వివిధ సంస్థల ద్వారా కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మొన్న కరోనా టైంలో కూడా సుమారు 1,00,000 పైచీలకు వస్తువులను కూడా అనేక చోట్ల పంచడం, వారికి ఆదుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కసారి చప్పట్లతో సార్ కూడా చాలా ఆహ్వానపడగలిగే కోరుతూ థ్యాంక్ యూ సార్. నేటి సభాధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారికి, పెద్దలు మహబూబాద్ నగర ప్రథమ పౌరుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, మరియు టీజీఓ నాయకులకి, టీఎన్జిఓ నాయకులకి, వైస్ చైర్మన్ ఫరీద్ అన్నకు, తమ్ముడు ఫరీద్కి అన్న కాదు తమ్ముడే అంట ఫరీద్ని,
ఫరీద్ తమ్ముడికి, అలాగనే సంజీవరావు అన్నకి, చారీకి, వివిధ కుల సంఘాల పెద్దలకు, మీడియా మిత్రులకు, మరియు నా కోసం ఇంత అభిమానంతో రంజిత్ చెప్పినట్టు ఇంత క్రమశిక్షణ కలిగి ఇంత లేట్ అయినా కానీ ఇంత ఓపికతో ఉన్నారంటే నా మీద మీకు ఎంత అభిమానం ఉన్నదనేది ఈ సభాముఖంగా తెలుస్తున్నది. నేను నా గురించి ఒక 5 నిమిషాలు చెప్తాను ఇంట్రడక్షన్. నేను పుట్టింది ముదిగొండ మండలం మల్లారం గ్రామం. మాది చాలా చిన్న విలేజ్, అంటే ఒక 500 ఓట్లు ఉండేది నా చిన్నప్పుడు. కుటుంబాలు వచ్చేసి ఒక 100 కుటుంబాలు ఉంటాయి. చిన్న విలేజ్. నేను చదువుకునే టైంలో అయితే మా ఊరికి బస్సు కూడా ఉండేది కాదు, ఒక డొంక రోడ్డు ఉండేది. పేపర్ రావడం అంటే గగనం అప్పట్లో. నేను నా చిన్నప్పుడు అయితే నా డిగ్రీ వరకు కూడా పేపర్ వచ్చేది కాదు. డిగ్రీ అయిపోయినప్పుడు కూడా 11 గంటలకు పేపర్ వచ్చేది మా ఊరికి. అంటే అంత మారుమూల గ్రామం. ముదిగొండ మండలమే కానీ ఖమ్మానికి 30 కిలోమీటర్లు ఉంటుంది. కానీ చాలా రిమోట్ ఏరియా. అటు ఆంధ్రాకి బోర్డర్, ఇటు ఖమ్మం జిల్లాకి బోర్డర్ ఉంటాయి, తెలంగాణకి ఆంధ్రాకి. సో అలాంటి గ్రామం నుంచి వచ్చాను నేను. మేము మా అమ్మ నాన్నకి ముగ్గురం, నేను, మా అన్నయ్య, మా అక్కయ్య. నేను మా ఇంట్లో చిన్నవాడిని. మా అన్నయ్య వచ్చేసి కోర్టు ఎంప్లాయీ, మా అక్కయ్య వచ్చేసి మామూలుగా వ్యవసాయ కుటుంబమే. అప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మా అక్కని చదివించలేకపోయారు మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్న తర్వాత నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు, నా కులాన్ని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడేవాడిని కాదు, వెనకాడేవాడిని కాదు. మహబూబాద్ వచ్చిన కొత్తలో కూడా నా కులం మీద చాలామందికి తెలియదు. చాలామంది అది ఇది అనుకుంటారు, కానీ నేను ఓపెన్గా చెప్పేసాను చాలామందికి నేను ఇది అని చెప్పేసి. నేను మహబూబాద్ వచ్చినప్పుడు నేను 2005లో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బూర్గుంపాడులో పోస్టింగ్, నాకు ఫస్ట్ పోస్టింగ్ 2006లో. బూర్గుంపాడు అనౌన్స్ చేసిందంటే అక్కడ సంవత్సరానికి ఒక 50 డాక్యుమెంట్లు అవుతాయి, సంవత్సరానికి 50 దస్తావేజులు అవుతాయి, మొత్తం ఏజెన్సీ ఏరియా. అలాంటి ప్రాంతంలో కూడా నేను 4 సంవత్సరాలు చేశాను. 4 సంవత్సరాలు చేసిన తర్వాత 2009లో ఇక్కడ నాకంటే ముందు పనిచేసిన రాంభద్ర గారు రిటైర్ అయ్యారు. రాంభద్ర గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక నేను మహబూబాద్కి ప్రయత్నం చేశాను. మహబూబాద్ ప్రయత్నం చేసే క్రమంలో సరే మామూలుగా పోస్టింగ్ కోసం పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరంగల్ జిల్లా వాళ్ళు ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. అయినా కానీ అప్పుడు నాకున్న పరపతితో నేను ఇక్కడ మాకు స్థానికంగా డిఐజీ గారు ఉంటారు వరంగల్లో. డిఐజీ గారిని కాదని నేను హైదరాబాద్ నుంచి పోస్టింగ్ తీసుకున్నప్పుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాయంలో ఆయన పెట్టిన భిక్షే. అంటే ఏ పార్టీ వాళ్ళు ఏమనుకోవద్దు, కానీ చెప్పలేకపోతున్నాను అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా చెప్తున్నాను. ఆయన సహకారంతో నాకు మహబూబాద్ పోస్టింగ్ వచ్చింది. మహబూబాద్ పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వరంగల్ వెళ్ళాను. డిఐజీ గారు ఉంటాడు అక్కడ. ఇచ్చిన తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2012-13 అనుకుంటా 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు మన ఆఫీస్ బిల్డింగ్కి. అది భవిష్యత్ తెలంగాణలో రికార్డు. ఫస్ట్ ఆఫీస్ తెలంగాణ. నా తర్వాతనే వేరే ఆఫీసులో మొదలుపెట్టారు. మన మహబూబాద్ సబ్ రిజిస్టార్ ఆఫీసు స్టార్ట్ అయింది 1905 సంవత్సరంలో. 1905 సంవత్సరంలో స్టార్ట్ అయింది మన ఆఫీసు. వరంగల్లో కంటే కూడా ముందు మంది. వరంగల్లో 1926లో స్టార్ట్ అయింది, మనది 1905. నిజాం పరిపాలనలో ఫాజిల్ ఇయర్స్ అంటారు. అప్పుడు స్టార్ట్ అయింది. 1905 నుంచి మన ఆఫీసు రికార్డు ఉంటుంది. అంటే 1905 నుంచి ఎంతమంది సబ్ రిజిస్టార్లు వచ్చారు పోయారు, కానీ బడ్జెట్ వెలిగిపోయేటట్టుంది. ఇక తప్పని పరిస్థితిలో ఏం చేస్తున్నామంటే ఇక విజయ్ కుమార్ గారు నాకు మంచి మిత్రుడు. విజయ్ కుమార్ గారు, శ్రీకాంత్, తర్వాత వెంకరెడ్డి గారు, సార్ ఇట్లా బడ్జెట్ ఎందుకు పోయేటట్టుంది, మళ్ళీ కష్టమైందంటే అప్పటికప్పుడే వాళ్ళు సార్ మీరు ఇబ్బంది పడద్దు, మీ మంచితనాన్ని చూసి మేము మీకు ఎంత స్థలం కావాలో అంత స్థలం ఇస్తాం, మా నుంచి మీరు తీసుకుందని చెప్పేసి ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళకి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి కూడా లేకపోయినా కానీ విజయ్ కుమార్ గారికి, వెంకరెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి. వాళ్ళ ఆ రోజున ల్యాండ్ ఇవ్వబట్టే ఈ రోజున మహబూబాద్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఒక పర్మనెంట్ కార్యాలయం ఏర్పడింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా. కొంచెం దూరం అయితే కావచ్చు, కానీ ప్రస్తుతానికి అటు 100 ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. భవిష్యత్తులో అది మంచి ఏరియాగా ఉంటుంది, అది ఎలాంటి సందేహం లేదు. సో ఆ విధంగా ఇట్లా ప్రజల యొక్క ఇబ్బందిని గమనించి నేను
ఆఫీస్ని తెలంగాణలోనే మొట్టమొదటి ఆఫీస్గా కట్టిన రికార్డు మహబూబాద్కే దక్కుతుంది. అది మీ అందరితో కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉండటమే కాదు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఏదుంటుంది అంటే నేను ఎంత సర్వీస్ ఇచ్చినది ముఖ్యంగా అక్కడ మీకు నా మీద ఎంత అభిమానం ఉంది, నేనంటే మీ మనసులో ఏం స్థానం ఉందనేది కూడా నాకు ఆ రోజున అసలు 100% రూఢిపడింది. డాక్టర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అంబేద్కర్ వాదులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మీరు నాకు అందించిన సహకారం, తోడ్పాటు, అన్నిటికంటే ముఖ్యంగా నా ఆఫీస్ కార్యాలయం సిబ్బంది, నా స్టాఫ్ ఎట్లంటే నేను ఆఫీస్లో ఉన్నా లేకపోయినా, నేను ఉంటే ఏ విధంగా ఉంటారో లేకపోయినా ఏ విధంగా ఉంటారు, అంత కంట్రోల్గా ఉంటారు. నేను ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దస్తావేజు లేఖలు, జనరల్గా దస్తావేజు లేఖలు అనగానే చాలామందికి ఏంటంటే ఒక బ్యాడ్ అభిప్రాయం ఉంటుంది, వాళ్ళు ఏదో ఇది చేస్తారని. కానీ మహబూబాద్ దస్తావేజు లేఖలు మాత్రానికి చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న వాళ్ళకి చాలా గౌరవం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా చేయడానికి ఎప్పుడు కూడా ముందు పడరు. ఏదన్నా కానీ సార్ పర్మిషన్ మేము దస్తావేజు రాస్తాం, సార్ పర్మిషన్ కింద మేము అడుగు కూడా ముందుకేమని చెప్పి స్వభావం గల వాళ్ళు. ఈ సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో అంటే అన్ని అవకాశాలు కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండి మీ మనసుల్లో ఉన్నది, నా మనసుల్లో ఉన్నది సఫలీకృతం అయితే మీ అందరి తోడ్పాటు, సహకారం ఎప్పుడు మీ వాడిగా, మీ అందరి వాడిగా నాకు అందిస్తారని కోరుకుంటూ ఇక ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై నమస్కారం.